ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన శ్రేష్టమైనటువంటి నామములో అందరికీ వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు మీ కుటుంబాలు కూడా, మీ బిడ్డలు అందరూ కూడా బాగుండాలని ప్రతిరోజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీకు తప్పక క్షేమము కలుగునుగాక. రండి, ఈరోజు దేవుని యొక్క వాగ్దానాన్ని మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనం. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. హల్లెలూయా. ఈరోజు దేవుడు అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని ప్రభువారు మనకిస్తూ ఉన్నారు. ఈరోజు ఈ లోకములో ఉండేటటువంటి ప్రేమలు అంతంత మాత్రమే మనము చూస్తూ ఉన్నాం. అయితే మన ప్రభు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. శాశ్వతమైనటువంటి ప్రేమ మన యేసయ్య ప్రేమ. నిత్యము మనలను ప్రేమించగలిగే ప్రేమ మన యేసయ్య ప్రేమ కనుక మన శాశ్వతమైనటువంటి ప్రేమతో మనము కూడా మన దేవునిని ప్రేమించినప్పుడు విడువక మన ఎడల మన దేవుడు కృప చూపబోతూ ఉన్నాడు. హల్లెలూయా. నీవు ప్రేమించినా ప్రేమించకపోయినా, నీవు ఆయన సన్నిధికి వచ్చినా రాకపోయినా, నిన్ను ఎన్నడూ ప్రేమించగలిగేటటువంటి గొప్ప దేవుడై ఉన్నాడు. ప్రతిరోజు మనం ఇలా బ్రతికి మనము నూతన దినాన్ని మనం చూస్తున్నామంటే ఆయన ప్రేమే ప్రధానమైనటువంటి కారణం. అందుకే ఈరోజు ప్రభు చెబుతున్నాడు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను గనుక విడువక నీ ఎడల నేను కృప చూపిస్తున్నాను. ఈరోజు మనం ఆలోచన చేస్తే ఏ రోజు కూడా మన దేవుడు మనలను విడిచిపెట్టడు. ఎందుకు అని అంటే, మన ఎడల కృప చూపించేటటువంటి దేవుడు, మనలను ప్రేమించే దేవుడు, కాపాడేటటువంటి దేవుడు ఆయనే కనుక మనల్ని ఏనాడు కూడా ఆయన విడిచిపెట్టలేదు. అందుకనే ప్రభు చెప్తున్నాడు, శాశ్వతమైనటువంటి ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపిస్తున్నానని ప్రభు చెప్తున్నాడు. ఈ లోకస్తులైతే మనల్ని విడిచిపెడతారు, బంధువులు విడిచిపెడతారు, స్నేహితులు విడిచిపెడతారు, మన అన్నటువంటి వారు కూడా ఎంతోమంది మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. కానీ దేవుడు చెప్తున్నాడు, విడువక నీ ఎడల నేను కృప చూపిస్తున్నాను, విడువను, ఎడబాయనని ఎన్నోసార్లు మనకు వాగ్దానం చేసినటువంటి దేవుడు ఈరోజు చెప్తున్నాడు, నేను నిన్ను విడువను, అందుకే నీ ఎడల నేను కృప చూపిస్తున్నాను. విడువని కృప, ఎడబాయని కృప మనకు దేవుడు చూపిస్తున్నాడు కనుక మనం అందరం బ్రతికున్నాం. పిల్లలారా, మీరు దేవుని ప్రేమను నిర్లక్ష్యం చేయొద్దు. దేవుడు మనలను ప్రేమించే దేవుడు కనుక మనమును ఆయన ప్రేమిస్తే, మనమును ఆయనకు లోబడితే, మనమును ఆయన ప్రేమ కలిగి మనము జీవించినప్పుడు విడువక నీ ఎడల, నీ కుటుంబం ఎడల ఆయన కృప చూపించగలిగేటటువంటి దేవుడై ఉన్నాడు కనుక అలాంటి శాశ్వతమైనటువంటి ప్రేమ, విడువనటువంటి కృప నీకు, నీ కుటుంబానికి ఆ గొప్ప దేవుడు అనుగ్రహించి మిమ్ములను బలపరచునుగాక. ఆమేన్. దేవుడి మాటలు దీవించి మనలను ఆశీర్వదించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈరోజు అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని మీరు మాకు చేసినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మా బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇదిగో ప్రభా, నీ వాక్యము సెలవిస్తున్న రీతిగా తండ్రి, ఇదిగో శాశ్వతమైనటువంటి ప్రేమ చేత నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక విడువక నీ ఎడల నేను కృప చూపిస్తున్నానని నీ వాగ్దానము ద్వారా ఈరోజు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. ఎంతోమంది విడిచిపెట్టినా, ఎంతోమంది మమ్మల్ని మర్చిపోయినా, నీవు విడువక మా ఎడల కృప చూపిస్తూ ఉన్నందుకు వందనాలు. ఇదిగో తండ్రి, మా బిడ్డల మీద, వారి కుటుంబాల మీద, వారు చేస్తున్నటువంటి ప్రతి పని మీద యేసు నామములో నీ కృప కురిపించబడునుగాక. ప్రతి ఒక్కరూ బలపరచబడుదురుగాక. ఎవరైతే కన్నీటిలో ఉన్నారో వారందరినీ ప్రభువా ప్రేమతో తండ్రి ఆదరించండి. వారి ఎడల నీ కృప చూపించి అద్భుతం చేయండి. ఆశ్చర్య కార్యాన్ని జరిగించి మహిమ పొందమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అందరినీ మీ చేతులకే సమర్పిస్తూ ఈ ఉదయకాలం ప్రభు వాగ్దానం ఇచ్చినటువంటి బిడ్డలందరినీ మీరు దీవించి
ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. విన్నాం కదండి, అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని ప్రభువారు మనకు చేస్తూ ఉన్నారు. ఈ వాగ్దానాన్ని బట్టి మిమ్ములను, మీ కుటుంబాలను దేవుడు దీవించి విడువని కృపచేత మిమ్మల్ని అందరినీ కూడా తృప్తిపరచునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.